మహాభారతంలో శకుని ఎట్లా అయితే గాంధారి సోదరుడు వాళ్ళ కుటుంబాన్ని సర్వనాశనం చేసినటువంటి కౌరవుల్ని నాశనం చేయడం కోసం చివరికి వచ్చి అక్క పంచన చేరి ఆ పైన క్రమంగా వాళ్ళకి పాజిటివ్గా ఉంటూనే వాళ్ళ మేనల్లుళ్ళని జాగ్రత్తగా పాండవుల మీద రెచ్చగొడుతూ వాళ్ళని హీరోలుగా ప్రొజెక్ట్ చేస్తూ ఆ పైన ప్రజల్లో వాళ్ళ మీద అసహ్యం పుట్టేలా చేసి ఫైనల్గా దేవదేవతలకు కూడా వాళ్ళ మీద అసహ్యం పుట్టేలా చేసి ఆ పైన మహాభారత యుద్ధంలో కౌరవుల సర్వనాశనానికి కారణమైనటువంటి వాడు శకుని. సంజయ్ రౌత్ అనేవాడు పాపం ఆ శివసేనకి అట్లాంటోడే. ఈ శివసేన ఉద్ధవ్ థాకరే వాస్తవంగా వాళ్ళ నాన్న బాలాసాహెబ్ థాకరే ఫార్ములాని నమ్మి మనం రాజకీయాల్లో తెర వెనక ఉండాలి కానీ తెర ముందు ఉండకూడదు అని చెప్పి ఆయన ఏనాడు పదవులు తీసుకోలేదు, తన కొడుకులకు కూడా పదవులు ఇవ్వలేదు. కానీ ఉద్ధవ్ థాకరే పదవి తీసుకున్నాడు. ఎందుకంటే శివసేన ఉద్ధవ్ థాకరే వాళ్ళ ఆవిడ రాజకీయం అంటే ఇష్టం, వాళ్ళ అబ్బాయిని సీఎం చేయాలన్న కోరిక. ఆ కోరికని సంజయ్ రౌత్ ఎవరైతే నమ్మిన బంటు ఎవరికి ఎన్సీపీ శరద్ పవార్, కానీ తను పనిచేసేది ఇతని దగ్గర. చివరికి శివసేనని తీసుకెళ్ళి శరద్ పవార్ కాళ్ళ దగ్గర పెట్టిన నీచుడు వీడు. అయినా తన భార్య చెప్పు చేతల్లోకి వెళ్ళి నాశనం చేసుకున్నాడు ఉద్ధవ్ థాకరే. ఈ సంజయ్ రౌత్ ఇప్పుడు మళ్ళీ దిక్కుమాలిన సలహాలు ఇస్తున్నాడు అనమాట. ఇవాళ తృణమూల్ కాంగ్రెస్కి రక్షణ ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేయడం అని. ఎందుకంటే ఇప్పుడు బీజేపీ వెంటాడుతుందని. మరి ఆ లెక్కన వెంటాడాలనుకుంటే కాంగ్రెస్ పార్టీని వెంటాడదా ఏంటి? దెబ్బ కొట్టాలనుకుంటే దెబ్బ కొట్టదా? కానీ ఇలాంటి సలహాలు ఇస్తాడు. అది కాంగ్రెస్కి ఫెచ్చింగ్ అవుతుందా నష్టం అవుతుందా అంటే కాంగ్రెస్కి ఫెచ్చింగే కాదు, వాళ్ళ పార్టీల అనుకూల గ్రూపులకు కూడా ఫెచ్చింగ్ కాదు. మహారాష్ట్రలో చక్కటి ఒక కూటమిని నాశనం చేసినోడు వీడే. దరిద్రపు కూటమిని తెచ్చిపెట్టినటువంటి వాడు వీడే. ఇప్పటికి కూడా వీడినే నమ్ముతాం. ఆ మహాతల్లి పుణ్యమా అని. ఆ ఉద్ధవ్ థాకరే కర్మ, అజిత్ థాకరే కర్మ.